వేములవాడ రాజన్న గుడిలో దర్గా ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు కదా. ఆ దర్గా ఒక వ్యక్తి సమాధి. ఆ సమాధి గుడి లోపలికి ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ విషయం గురించి ఎవరికైతే తెలియాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. రాజన్న ఆలయం లోపల ఉన్న దర్గా ఒక పర్సన్ సమాధి అని చెప్పుకున్నాం కదా. ఆ పర్సన్ ఎవరు అంటే హజరత్ ఖాజా. ఇతను నిజాం పాలకుల్లో ఒకడు. మ్యాటర్ ఏంటి అంటే వేములవాడ రాజన్న ఆలయం పూర్వం నుంచే చాలా పవిత్రమైన క్షేత్రం. ప్రస్తుతం ప్రతి సంవత్సరానికి శివరాత్రి రోజు ఎంతమంది భక్తులైతే వచ్చేవారో అంతకు మూడింతలు పూర్వం కూడా వచ్చేవారంట. ఆ సమయంలో నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించేవారంట మన హిందువులు. గతంలో అభిషేకాలు జరుగుతున్న సమయంలో ఈ హజరత్ ఖాజా తన బలగాలతో హిందూ భక్తులపై దాడి చేసేవాడంట. హిందువులు పరమ పవిత్రంగా పూజించే ఈ రాజన్న ఆలయంలో ఉన్న మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడంట. ఆ ఘటన తర్వాత ఆ హజరత్ ఖాజా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని శుద్ధీకరణ చేసి మళ్ళీ పూజించడం మొదలు పెట్టారు అంట. ఇది తెలిసిన ఆ హజరత్ ఖాజా మళ్ళీ తన సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి మళ్ళీ మూత్ర విసర్జన చేశాడు అంట. ఇలా హిందువులపై, హిందూ దేవులపై అయితే చాలాసార్లు దాడులు చేశాడు అంట. మళ్ళీ మహాశివరాత్రి నాడు వేములవాడ రాజన్న ఆలయంలో అభిషేకం చేస్తున్న సమయంలో ఈ హజరత్ ఖాజా తన సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ శివలింగంపై మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో శివభక్తులు అందరూ కలిసి ఆ హజరత్ ఖాజానైతే చంపివేశారు అంట. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ రాజన్న ఆలయం చేరుకొని అక్కడున్న భక్తులపై, మెయిన్ గా మహిళలపై అతి ఘోరంగా దాడులు చేశారు అంట. అక్కడున్న గుడులను అండ్ అనేక మంది శివభక్తులను అయితే చంపివేసి ఆ హజరత్ ఖాజా శవాన్ని అక్కడే శివలింగానికి ఎదురుగా బొందపెట్టి సమాధి కట్టాడు అంట. సమాధి పెట్టిన తర్వాత శివలింగాన్ని దర్శించుకునే హిందువులందరూ ముందుగా హజరత్ ఖాజా దర్గాని దర్శించుకోవాలని రూల్స్ పెట్టారు అంట. ఆ సమయంలో హిందువులు ఎంత ప్రయత్నించినా ఆ సమాధిని తొలగించలేకపోయారు అంట. సమాధిని తీసేద్దామని ప్రయత్నించిన సమయంలో మళ్ళీ ఆ నైజాం పాలకులు వచ్చి హిందువులపై అయితే దాడులు చేసేవారంట. సో అప్పటి నుంచి ఆ రూల్స్ ని అలాగే పాటిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో రాజన్న ఆలయంలో ఉన్న దర్గా గురించి అయితే ఉన్న కథ ఇది. సో వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.